తంబళ్లపల్లి నియోజకవర్గం బి కొత్తకోట పట్టణం పక్కన ఉన్నటువంటి కాళ్ళగుండ చెరువు పరిస్థితి మట్టి దిబ్బలుగా మార్చేసి చెరువుని ఈ విధంగా నాశనం అయిపోతున్న మొత్తం చెట్లు ఇలా మొలిచి పూర్తిగా సర్వనాశనం అయిపోతున్నా కూడా పట్టించుకున్నటువంటి రెవెన్యూ అధికారులు, చెరువు సంబంధించిన అధికారులు ఎక్కడ గడ్డి బిక్తున్నారని నగర పౌరులు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వ అధికారులుగా ఉండి ప్రజల సొమ్మును జీతాలుగా తింటూ కూడా ఇలా ప్రజలకే హాని చేసేటువంటి ఇలాంటి కార్యక్రమాలు చూస్తూ ఊరుకున్నటువంటి ఇలాంటి ప్రభుత్వ అధికారులు ఎక్కడ గడ్డి బిక్తున్నారు, ఎంత అక్కి అమ్ముడుపోయారు. ముఖ్యంగా కబ్జాదారుల నుంచి ఎంత సొమ్ము తీసుకుని అమ్ముడుపోయారని నగర పౌరులు చర్చించుకుంటున్నారు. ఇన్ని పిచ్చి మొక్కలు మొలిచిన ఇంత మట్టిదోలి ప్రభుత్వ సొమ్మును జీతంగా తీసుకుంటున్న ప్రజల ఆస్తి ఇలా నాశనం అయిపోతున్న పట్టించుకోకుండా వదిలేసినటువంటి ఈ వీళ్ళు ఎంతెంత అమ్ముడిపోయారని తేలాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ సొమ్మును మాత్రం తినడానికి ముందున్నటువంటి వీళ్ళు ఒకటో తేదీ వస్తున్నట్లే జీతం పడిందా లేదని చూసుకొని ప్రజల డబ్బుని జీతాలుగా తింటూ ప్రజలకు ఇలా హాని చేస్తున్నటువంటి ఇలాంటి కార్యక్రమాలని అడ్డుకోనటువంటి ప్రభుత్వ అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి వీళ్ళ మీద. చూడండి, మొత్తం చెరువు అంతా పిచ్చి మొక్కలు, మట్టి ఇంత నాశనం అయిపోతున్న పట్టించుకోనండి. వీటి మీద చర్యలు తీసుకుంటే సరే, లేదంటే కోర్టు ద్వారా ఖచ్చితంగా వీటి మీద చర్యలుకి చూసుకుంటున్నామని జనసేన తరఫున హెచ్చరిస్తున్నాం. జై జనసేన, జై హింద్.